లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. వాయనాడ్లో సహాయక చర్యలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చూరాల్మల ముందక్కైలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 360 మంది మృత్యందగా 250 మందికి పైగా గల్లంతయ్యారు. ఎడతెరిపి లేని వర్షాలకు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ను సైతం సాయంత్రం 4 లోపు ముగించాల్సి వస్తోంది. వాయనాడ్లోని చెలియార్ నది సమీపంలో డ్రోన్ ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నోయిడాకు చెందిన డ్రోన్ కంపెనీ వాయనాడ్ సహాయక చర్యల్లో పాల్గొంటోంది. 4 డ్రోన్లను రెస్క్యూ ఆపరేషన్లో మోహరించారు. ఈ రాడార్ డ్రోన్లకు భూమిలోని 30 మీటర్ల అడుగు లోతున గుర్తించగలిగే సామర్థ్యం ఉంది. మలప్పురంలోని చెలియార్ నది సమీపంలో నిన్నటి నుంచే ఈ డ్రోన్లు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ముందక్కై నది సమీపంలోని మట్టి పెళ్లల మధ్య చిక్కుకున్న మృతదేహాల ఆచూకీ కోసం సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతోంది. వాయనాడ్లో విధ్వంసానికి కారణాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగువ భాగంలో 86,000 మీటర్ల మేర విరిగిపడ్డ కొండ చర్యలే ఈ స్థాయి విధ్వంసానికి కారణమని చెబుతున్నారు. భారీ వర్షానికి విరిగిపడ్డ కొండ చర్యలు ఇరువంజిప్పుల నదిలో 8 కిలోమీటర్లు ప్రయాణించి ముక్కలుగా విడిపోయి అతివేగంతో ముందక్కై చూరాల్మల గ్రామాలపై ప్రభావాన్ని చూపించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. ఎస్ రైట్ పోగి, మీరు చెప్పినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో, ఏదైతే ముండక్కై గ్రామానికి ముందర ఏదైతే 86 కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. అక్కడ ఆ సమయంలో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 86 చదరపు కిలోమీటర్లకు సంబంధించి కావచ్చు, మీటర్లకు సంబంధించినటువంటి కొండ ఏదైతే డ్యామేజ్ అయిందో అదే ఆ కొండ మనకు కనబడుతున్నటువంటి ఆ కొండ దగ్గరే మొత్తం కూడా ఒక కొండ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కిందకు పడిపోవడం కూడా జరిగింది. దీని కారణంగానే కింద ఉన్నటువంటి నదిలో పడడం, అక్కడి నుంచి అత్యంత వేగంగా 8 కిలోమీటర్ల మాటు ప్రయాణించి మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు, ఈ రాళ్లు అవన్నీ కూడా ఆ కొండ నుంచి వచ్చినటువంటి ప్రాంతాలే. దీన్నే ఇప్పటికే కూడా ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏదైతే శాటిలైట్ ద్వారా ఉపగ్రహ చిత్రాలను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క 86,000 మీటర్లకు సంబంధించినటువంటి కొండ చర్యలే ప్రధాన కారణం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పెద్ద అతిపెద్ద కొండరాలన్నీ కూడా రావడంతోనే ఘటన జరిగినట్టుగా కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 6 రోజులు గడుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే సహాయ చర్యలు అనేది కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 360 మందికి పైగా కూడా మృతదేహాలను సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఏదైతే స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత 9,000 మంది రిలీఫ్ క్యాంపుల్లో ఇప్పటికే ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక మిగిలిపోయినటువంటి ముండక్కై గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ అస్సాం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి అక్కడ టీయాకు తోటల్లో పనిచేస్తున్నటువంటి 600 మంది కార్మికులు కావచ్చు, వీరందరూ ఏమయ్యారనేది మాత్రం ప్రస్తుతం ఏదో ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు వారందరి కోసమే గాలింపు చర్యలు అనేది కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఒకవైపు చురల్ నది ప్రాంతంలో పెద్ద పెద్ద రాడార్ల ద్వారా వారిని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు డ్రోన్లతో, ఇంకోవైపు థర్మల్ స్కానర్లతో, మరొక వైపు జాగిలాలతో, మొత్తం ఇలా అన్ని రకాలుగా కూడా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా కూడా ఏదైతే కేరళ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో మృతులను గుర్తించి వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి సురేష్ కృష్ణ కూడా ఇక్కడ ఏదైతే ముండక్కై గ్రామంలో పర్యటిస్తున్నారో ఆయన కూడా ఇక్కడ ప్రభావానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దాన్ని. అయితే అత్యంత బాధాకరమైనటువంటి విషయాలే రోజులు గడిచే కొద్ది కూడా వస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మృతి చెందిన వారి లెక్క ఒకలాగుంటే కేవలం శరీర భాగాలే దాదాపు 200 వరకు కూడా దొరికాయి. అంటే చిన్న చిన్న చేతులు, కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ బండరాయిల కింద నలిగిపోయినటువంటి వాళ్ళ యొక్క శరీర భాగాలే పెద్ద ఎత్తున దొరుకుతున్నాయి. అలా 200 వరకు కూడా దొరికాయని కూడా ఇప్పటికే అధికారులు తెలిపినటువంటి పరిస్థితి. ఇక కుటుంబాలను ఈ యొక్క వాయనాడ్ విలయం ధ్వంసం చేసిందనే చెప్పాలి. ఒక కుటుంబంలో 26 మందిని అందరూ కుటుంబం మొత్తం కోల్పోతే ఇంకో కుటుంబంలో 11 మంది చనిపోయారు. ఇలాంటి కుటుంబాలే దాదాపు 27 వరకు కూడా ఉన్నాయి. సో ఒక తరాలనే మొత్తం తుడిచిపెట్టుకోపోయేలాగా కూడా ఈ విలయం సంభవించిందని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇప్పటికే కూడా సహాయ చర్యలు అనేది అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఒక రకంగా రాడార్లు వచ్చింది కాబట్టి ఏదైతే సెరయూరు నది
నది కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి 2-3 నదుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను గుర్తించిన తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్యలు అనేది కూడా ముగింపు పలకనేటువంటి ఉద్దేశం అయితే కేరళ ప్రభుత్వం భావిస్తుంది. అంతకంటే ముందుగానే ఇక్కడ ఎవరైతే కోల్పోయి ప్రాణాలతో బయటపట్టి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ క్యాంపుల్లో ఉన్నారు, వారందరి పరిస్థితి కూడా మానసికంగా సరైనటువంటి విధంగా లేదనేది కూడా ఇప్పటికైతే కేరళ ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ కూడా దాదాపు 120 మంది మానసిక వైద్య నిపుణులతో వారందరికీ కూడా వైద్యం అందిస్తుంది. ఎందుకంటే సర్వం కోల్పోయాం, కష్టపడి రూపాయి కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు, ఏదైతే పిల్లలు అందరినీ కూడా కోల్పోయినాము, అవే సమాధులుగా మారతాయని చెప్పి మేము అనుకోలేదంటూ కూడా కుటుంబ సభ్యులు కొంతమంది బయటపడినటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా ఇంకా మేమెందుకు బతకాలంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి మాటలన్నింటినీ గుర్తించినటువంటి ఏదైతే కేరళ ప్రభుత్వం వారందరి పరిస్థితి మానసికంగా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో వారందరిలోనూ మానసిక ధైర్యం నింపడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. 120 మంది ఇప్పటికే కూడా మానసిక వైద్య నిపుణులు వారందరికీ కూడా వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా 4 గ్రామాలను పూర్తిగా కేరళ మ్యాప్ లో పేర్లు మాత్రం ఉన్నాయి కానీ ఆ గ్రామాలు అయితే పూర్తి స్థాయిలో నిజ జీవితంలో వాస్తవ పరిస్థితుల్లో అయితే లేకుండా ఈ యొక్క విలయం చేసిందనే చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్.